ఈ ఎలక్షన్ల ముంగట పార్టీలల్లా లొల్లులు ఎట్లుంటాయుల్లా చిన్నగా కథలుంటాయా సారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకో టికెట్ నా భార్యకో టికెట్ ఇప్పియాలి పోని నా బామ్మర్ది కన్నా ఇప్పియాలి నేను ముందే చెప్తున్నా చూడు లేకుంటే ఏం చేస్తావు తెలుసు కదా దుంకేస్తా దుంకేస్తా అని గోడెక్తారు ఇంకో లీడర్ ఏమో మా నియోజకవర్గంలో మా కులపోళ్ళ ఓట్లన్నీ నాకే పడతాయి అదే నువ్వు నాకు టికెట్ ఇవ్వలేదనుకో గిట్లా చిటికేస్తేనంటే చాలు నీ పార్టీ జెండాలన్నీ చినిగిపోతాయి అని బెదిరిస్తారు పోని అడిగిన వాళ్ళందరికి ఇప్పిద్దామంటేనేమో అసెంబ్లీలో కుర్చీలు తక్కువ ఉండే కానీ మళ్ళా తాపకు గిసొంటి తక్లీఫ్లేం లేకుండా కాబోతున్నాయి లీడర్లకు ఉపాధి పథకం తయారు కాబోతుంది ఇంకిన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయట ఇప్పుడు 119 సీట్లుంటే వాటిని 153 చేద్దామనుకుంటున్నారట అంటే కొత్తగా 34 మంది ఎమ్మెల్యేలు అవుతారన్నట్టు సెంటర్ మినిస్టర్ వెంకయ్య సారే చెప్పిండు కుద్దు మన సర్కారు కాయిదం రాసి పంపితే పార్లమెంట్లా పచ్చ ముద్రేసి 2019 ఎలక్షన్లల్లా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు ఈగప్పుడు టికెట్లు రాలేదని అలగబోవుడు వచ్చినోళ్ళని పోయి ఊకుంచుడు రాత్రికి రాత్రి కండువాలు మార్చుడు చిరంత తప్పొచ్చు ఇప్పుడున్న నియోజకవర్గాలు చిన్నగై ఎమ్మెల్యేలు ఎక్కువైతే పబ్లిక్కి కూడా మంచిదే ఎందుకంటే జిల్లాలు కూడా పెరిగే కోపున్నది కాబట్టి ఎక్కువ మంది కలెక్టర్లు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే జనం సమస్యలు జల్దిన తీర్చే ఛాన్స్ ఉంటది అట్లనే ఆంధ్రాలో కూడా అసెంబ్లీలా కుర్చీలు పెంచుతారట ఈడిపోయినాక ఇగో గీ తీర్లా 2 తెలుగు రాష్ట్రాల లీడర్లకు న్యాయం జరగబోతుందన్నట్టు